ఆహారం ఎలా ఒత్తిడిని ప్రభావితం చేస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం పోషణ ఒత్తిడిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఒత్తిడి అనేది మన జీవితంలో సహజమైన భాగం, కానీ ఇది మన మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా తెలుసుకోవాలి. పోషణ ఈ అంశంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారాలు మన శక్తి స్థాయిలు, మానసిక స్థితి మరియు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాము. పోషణ మరియు ఒత్తిడి. ఈ రెండు అంశాలు మన జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కానీ చాలా మంది వ్యక్తులు ఈ విషయాల మధ్య ఉన్న సంబంధాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. మన జీవితం నిత్యం ఒత్తిడితో నిండింది. ఉద్యోగం, కుటుంబం మరియు ఇతర బాధ్యతలతో మనకు నిత్యం ఒత్తిడికి గురి అవ్వడం సాధారణమైన విషయం. అయితే ఒత్తిడి మన ఆరోగ్యం, మానసిక స్థితి మరియు శక్తి స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుందో మనం తెలుసుకోవాలి. ఒత్తిడిని కష్టంగా తట్టుకుంటున్న సమయంలో మనం ఏమి తింటున్నామో, ఎంత తింటున్నామో, మన ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ వీడియోలో పోషణ ఒత్తిడిని ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తూ కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాము. తరువాత మనం ఒత్తిడిని తగ్గించడానికి ఏ ఆహారాలను తీసుకోవాలో పరిశీలిద్దాం. పోషకదట్టమైన ఆహారాలు, ఉదాహరణకు ఆకుపచ్చ కూరగాయలు, ఫలాలు, తృణధాన్యాలు మరియు సన్నని ప్రోటీన్లు ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. వీటితో పాటు పంచభక్ష్య పథకం మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలు కూడా మన ఆరోగ్యానికి ఎంత ప్రయోజనాన్ని అందిస్తాయో తెలుసుకుందాం. ఇంకా కెఫెన్ మరియు చక్కెరలకు ఎంత దూరంగా ఉండాలనే విషయాలను, అలాగే బి కాంప్లెక్స్ విటమిన్లు మరియు మెగ్నీషియం గురించి కూడా తెలుసుకుందాం. ఈ పోషకాలు ఒత్తిడిని తగ్గించడానికి ఎంత ఉపయుక్తమో కూడా తెలుసుకుందాం. చివరగా ఒత్తిడిని నిర్వహించుకోవడానికి మనం ఎలా సర్వైవ్ అవ్వాలో మరియు తగినంత నీరు త్రాగడం, స్వీయ సంరక్షణ ఎలా ఉండాలో కూడా చర్చిద్దాం. అందువల్ల ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఒత్తిడిని తట్టుకోగల సామర్థ్యాన్ని పెంచడం మరియు సమతుల్య ఆహారం ఎలా తీసుకోవాలో బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. పోషణ మరియు ఒత్తిడికి మధ్య సంబంధం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఒత్తిడి మన ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తుంది మరియు క్రమంగా మన ఆహారపు అలవాట్లు మన ఒత్తిడి స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, ఒత్తిడికి గురైనప్పుడు మనం జంక్ ఫుడ్ లేదా స్వీట్స్ అండ్ స్నాక్స్ ఇష్టపడతాం. ఇవి తాత్కాలిక శక్తిని అందించగలిగినప్పటికీ అవి చివరికి మనకు అలసట కలిగిస్తాయి మరియు శక్తి స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా ఒత్తిడి పెరుగుతుంది. అయితే పోషకదట్టమైన హోల్ ఫుడ్స్, అధికంగా ఉండే ఆహారం ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారాలు మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి మరియు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఇవన్నీ ఒత్తిడిని నిర్వహించడంలో సహాయపడతాయి. ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైన పోషకాలలో ఒకటి బి కాంప్లెక్స్ విటమిన్లు. ఇవి ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్వహించడానికి మరియు మానసిక స్థితిని నియంత్రించే న్యూరో ట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేయడానికి అవసరమవుతాయి. బి కాంప్లెక్స్ విటమిన్లతో కూడిన ఆహారాలు అంటే ఆకుకూరలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు మరియు సన్నని ప్రోటీన్లు. మరొక ముఖ్యమైన పోషకం మెగ్నీషియం. ఇది ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. పోషకదట్టమైన ఆహారాలను తీసుకోవడం మాత్రమే కాదు,
ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర స్నాక్స్ మరియు కెఫెన్ ను పరిమితం చేయడం కూడా ముఖ్యం. ఇవి ఆందోళన మరియు పెరిగిన ఒత్తిడి స్థాయిలకు దోహదం చేస్తాయి. సమతుల్య ఆహారం తినండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకదట్టమైన ఆహారాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. బి విటమిన్ తీసుకోవడం పెంచండి. ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు అవసరమైన బి విటమిన్లు, ఉదాహరణకు B6, B12 మరియు ఫోలిక్ ఆమ్లం, వీటిని అధికంగా కలిగి ఉన్న ఆహారాలను తినడం మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బూస్ట్ మెగ్నీషియం తీసుకోవడం. ఆకుపచ్చ కూరగాయలు, కాయలు మరియు విత్తనాలు వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను తినడం ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. బుద్ధిపూర్వకంగా తినడం ప్రాక్టీస్ చేయండి. ఆహారం తినే సమయంలో దానికి శ్రద్ధ చూపించడం ద్వారా ఒత్తిడి తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా హైడ్రేట్ చేయండి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగడం శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఎంతో ముఖ్యమైంది. స్వీయ సంరక్షణకు సమయం కేటాయించండి. సరైన నిద్ర, వ్యాయామం, ఆరోగ్యకరమైన పోషణ మరియు వ్యక్తిగత ఆసక్తులు అనుసరించడం వల్ల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పోషణ మరియు ఒత్తిడి. మన ఆహారంలో ఉండాల్సిన పౌష్టికాహారం. మన ఆరోగ్యం కోసం సరైన పోషణ అత్యంత అవసరం. పౌష్టికాహారాలు నిత్యం ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడానికి చాలా సహాయపడతాయి. ఆకుకూరలు, ఉదాహరణకి పాలకూర, మెంతులు, కొబ్బరి, సొబ్బరాలు. ప్రయోజనాలు. ఆకుకూరలలో విటమిన్ కే, ఏ, సి మరియు పోషకమైన ఖనిజాలను అందిస్తాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ దెబ్బతినడాన్ని తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైన బీటా కరోటనిన్ అందిస్తాయి. పండ్లు, ఉదాహరణలు ఆమ్రాలు, ఉరుకుల, ద్రాక్ష, నారింజ. ప్రయోజనాలు. పండ్లు విటమిన్ సి మరియు ఫ్లవనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఫైబర్, ఫోలేట్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తాన్ని కలిగి ఉన్నాయి. ఇది మీ శరీరానికి సమగ్ర ఆరోగ్యం అందిస్తుంది. తృణధాన్యాలు, ఉదాహరణలు బాస్మతి ఆవాలు, నువ్వులు, జొన్నలు. ప్రయోజనాలు. తృణధాన్యాలు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లకు మంచి వనరు. ఇవి శక్తిని పెంచుతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటంతో జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి మరియు పొట్ట కడుపులో స్రావాన్ని నియంత్రిస్తాయి. నిమ్మరసం మరియు నిమ్మకాయలు. ప్రయోజనాలు. విటమిన్ సి అధికంగా ఉండడంతో ఇవి శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడంలో సహాయపడతాయి. నిమ్మరసం త్రాగడం వల్ల శరీరంలో ద్రవం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యమైనది. పోషకదట్టమైన ఆహారాలు తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం, బి విటమిన్లు మరియు మెగ్నీషియం తీసుకోవడం, బుద్ధిపూర్వక తినడం మరియు క్రమం తప్పకుండా హైడ్రేట్ కావడం ద్వారా మనం ఒత్తిడి స్థాయిలను తగ్గించవచ్చు. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.